సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఆ టీముని, ఆ నేర చిట్టాలో ఉన్న టీంని, ఆయనకు అనుంగు A1 A2 A3 వాళ్ళంతా బ్యాచ్ని చూడవలసినంత గట్టిగా చూడలేదు. అందుకే ఇప్పటికైనా రోజువారీ విచారణ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులు త్వరితగతిన చేయాలి. తప్పు చేస్తే శిక్ష, లేదంటే విడుదల. అంతేగాని వాళ్ళకున్న పరపతిని అడ్డు పెట్టుకొని, వారికి ఉన్న అవకాశాలను అడ్డు పెట్టుకొని ఈ రకంగా కోర్టులకు హాజరవ్వకుండా విదేశాలకు వెళ్తూ ఉంటాం తప్పు, సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ న్యాయశాస్త్ర కోవిదులందరూ కూడా దీన్ని ఒక ఆసరాగా, వాళ్ళు ముద్దాయిలు ఆసరాగా తీసుకొని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరు? A2కి ఇచ్చారు పర్మిషన్, నాకెందుకు ఇవ్వరు? ఆయనకు 12 ఏళ్ళైనా కూడా విచారణ జరపలేదుగా, నా కేసులో ఎందుకు అటెండ్ అవ్వాలా అని దీన్ని సాకుగా, ఒక ప్లీగా, ఒక ప్రెసిడెంట్గా తీసుకుంటే కోర్టులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియదు. నీకు అర్థమైనట్లేదు తమ్ముడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 12 ఏళ్ళుగా విచారణ జరగలేదు కదా, నా కేసులో ఎందుకు తొందరపడుతున్నారు అని ఒక ముద్దాయి కోర్టును ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? ముద్దాయి నేను ఇంగ్లాండ్ వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు 6 నెలలు, నాకు కనీసం 5 నెలలన్నీ ఇవ్వండి ఇంకొక ముద్దాయి అడిగితే, ముద్దాయిలకి ఎంత ఫ్రీడమ్ ఏంటి సార్? చట్టబద్ధంగా ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వండి, నేను కాదంటలేదు. ఈ నెల నేను 6 నెలలు వెళ్తా, ఈ నెల 3 నెలలు వెళ్తాడు ఆయన, వచ్చే సంవత్సరం ఇది వెళ్తా ఉండి. ఏంటి సార్ ఇది? ఇంతంత నేరం మన సుప్రీంకోర్టు జడ్జెసే కామెంట్ చేశారు, హత్యా నేరం కంటే గొప్ప నేరం ఇది. హత్య క్షణికావేశంలో చేస్తాడు, కానీ ఈ ఆర్థిక నేరాలన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా, ప్రణాళిక ప్రకారం దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. తమ్ముడు నోట్ చేయాలి ఈ పాయింట్. దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు ఇతను పవిత్రుడిగా చూస్తామండి, మంచివాడిగా చూస్తారండి ఎవరైనా? ఆలోచన చేయండి అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మీరు విదేశాలకు పోవద్దు మీ కేసులు పూర్తయ్యేంత వరకు కూడా, అది నా సూచన మీకు. న్యాయ స్థానాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను డైరెక్ట్ చేయట్లా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. 12 ఏళ్ళుగా కేసుల్లో ఏం లేదు, ఇంతవరకు ఓమని అక్షరం లేదు, విచారణ లేదు, ఇతను మంచివాడా నేరస్తుడా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో 6 నెలలు ఆయన్ని 3 నెలలు ఈయన్ని విదేశాలకు పంపితే ఏమి జరుగుతుందో, ఏమి అభిప్రాయం ఉంటుందో న్యాయస్థానాల మీద ఒక్కసారి పునఃపరిశీలన చేయమని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టు CJI గౌరవ చంద్రచూడ్ గారు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసులు మీరే సమీక్ష చేయాలా. మీరే ఎందుకునంటే మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు, మీరు చేస్తేనే న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళు చేస్తే జరగదని కాదు సార్. త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ఇది సమీక్ష చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. ఈ రకంగా ముద్దాయి ఈ కెనాట్ ప్లే, న్యాయస్థానాలతో ఆడుకోవటానికి వీల్లేదు, అది ఎలవ్ చేయకూడదని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాలకి నేను విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి సార్. మామూలు ముద్దాయి కాదు కదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ముద్దాయి మీరు, శాసనసభ్యుడిగా ఉన్న ముద్దాయి, ఆయన 15 ఏళ్ళ ఇప్పుడు ఎంపీగా చేసిన ముద్దాయి, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ముద్దాయి. మామూలు ముద్దాయిలు కాదుగా, ప్రత్యేకత సంతరించుకున్న ముద్దాయిలు. 10 ఏళ్ల క్రితం ఏమి లేని వాళ్ళు ఈరోజు కోట్ల పడగలెత్తిన ముద్దాయిలు. మామూలు వాళ్ళ మీరు? మీరే రోజువారీ విచారణకి మీరే స్వాగతించండి సార్. రోజు విచారణ చేసి తొందరగా నా మీద నేరం ఉందో లేదో తేల్చండి సార్ అని అడగండి, మీరే కోరండి న్యాయస్థానాన్ని అని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులపైన ఆడుతున్న ఈ రాజకీయ క్రీనీడను కూడా గమనించండి. రాజకీయ క్రీనీడ ఏ రకంగా న్యాయస్థానాలతో అతను ఆడుతున్నాడని నేను అనను, కానీ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడో అతను ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. Thank you.